శ్రేయస్ అయ్యర్కు సవాళ్లు కొత్తేమీ కాదు. కానీ ఆ సవాళ్లను ఎలా అధిగమించాలో తెలిసిన ఆటగాడు. విమర్శకులకు ఆటతోనే సమాధానం ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో జట్టులో సెటిల్ అయిపోయాడు. చోటు కష్టమే అనుకున్న టైంలో 4వ స్థానాన్ని ఒడిసి పట్టేశాడు. వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ తన ప్లేస్ కు డోకా లేకుండా చేసుకున్నాడు. మెగా టోర్నీలో అద్భుతంగా రాణించాడు. నిలకడగా పరుగులు సాధించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తో ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఇప్పుడు భారత జట్టుకు మ్యాచ్లేమీ లేవు. ఐపీఎల్ తర్వాతే ఇంగ్లాండ్ టూర్ ఉండబోతోంది. ఇంగ్లాండ్ లో టీమిండియా 5 టెస్టులు ఆడబోతోంది. 5 టెస్టుల సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ కు అవకాశం దొరుకుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు 3 ఫార్మాట్ల ప్లేయర్ గా శ్రేయస్ పేరు తెచ్చుకున్నాడు. కానీ టైం కలిసిరాక ఇప్పుడు వన్డేల్లోనే ఆడుతున్నాడు. టెస్టుల్లోనూ చోటు కోసం ఎదురు చూస్తున్నాడు. గతంలో షార్ట్ పిచ్ బంతులకు పదే పదే వికెట్ సమర్పించుకున్నాడు. ఇప్పుడు ఆ బలహీనత నుంచి బయటపడ్డాడు. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో స్వేచ్ఛగా అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేయగలిగాడు. 3 ఫార్మాట్లలోనూ ఉండాల్సిన ఆటగాడే అనిపించుకున్నాడు. కానీ సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. శ్రేయస్ అయ్యర్ చివరిగా గతేడాది ఫిబ్రవరిలో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. విశాఖలోనే చివరిసారిగా టెస్టులో బరిలోకి దిగాడు. శ్రేయస్ అయ్యర్ మాత్రం ప్రస్తుతం ఐపీఎల్ మీదే ఫోకస్ చేశాడు. ఇంగ్లాండ్ టూర్లోనూ ఛాన్స్ దొరుకుతుందనే నమ్మకంతో కనిపిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించిన శ్రేయస్ అయ్యర్ ఆటతోనే విమర్శకుల నోళ్లు మూయించాడు. తాజాగా ఇదే అంశంపై రియాక్ట్ అయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన తీరుపై సంతృప్తిగా ఉందన్నాడు. గ్రూప్ దశలో న్యూజిలాండ్ పై సెంచరీ మిస్ అయినందుకు తానేమీ బాధపడలేదన్నాడు. 79 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడడం సంతోషాన్నిచ్చిందన్నాడు. అదే తనలో కాన్ఫిడెన్స్ ను పెంచిందన్నాడు. తానెవరికి మెసేజ్లు పంపాల్సిన పని లేదన్నాడు. తనపై తాను నమ్మకం ఉంచడమే ముఖ్యమన్నాడు. తానేమీ చెప్పదలుచుకోలేదన్నాడు. అత్యుత్తమ క్రికెట్ ఆడితే ఆటోమేటిక్ గా సందేశం వెళ్తుందన్నాడు. హార్డ్ వర్క్ చేయడం వల్లే ఫామ్ లోకి వచ్చానన్నాడు. మొత్తంగా ఆట మీదే తన ఫోకస్ ఉంటుందని శ్రేయస్ అయ్యర్ తేల్చి చెప్పేశాడు. గత సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ ను అయ్యర్ ఛాంపియన్ గా నిలబెట్టాడు. అయితే కెప్టెన్ గా కప్ అందుకున్న కేకేఆర్ తో కంటిన్యూ కాలేదు. ఫ్రాంచైజీ మారాడు. వేలంలో శ్రేయస్ అయ్యర్ ను 27 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.